విజువల్ మీరు చూస్తున్నారు. ఇదిగో ఇక్కడే క్రాష్ ల్యాండింగ్ అయింది. క్రాష్ ల్యాండింగ్ అయిన తర్వాత పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇది ఇరాన్ నుంచి అజర్బైజాన్ సరిహద్దులో క్విజ్ ఖలాసి డ్యామ్ను ప్రారంభించి తిరిగి వస్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇరాన్లోని తబ్రిజ్కు బయలుదేరింది. ఆ తర్వాత సుమారు 30 నిమిషాల తర్వాత హెలికాప్టర్ అక్కడ ప్రతికూల వాతావరణంతో కూలిపోయినట్టుగా తెలుస్తోంది. రైసీతో పాటు విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లా ఇతర అధికారులు కూడా ఉన్నారు. ప్రమాదంలో పూర్తిగా హెలికాప్టర్ తునాతునకలైపోయింది. హెలికాప్టర్ ప్రయాణిస్తున్న వాళ్ళు కూడా ఎవ్వరూ ప్రాణాలతో లేరని ఇరాన్ మీడియా అధికారికంగా ప్రకటించింది. జీపీఎస్ ద్వారా హెలికాప్టర్ సిగ్నల్స్ ఆగిపోయినట్టు గుర్తించిన తర్వాత రెస్క్యూ టీం అక్కడికి చేరుకుంది. ఈస్ట్ అజర్బైజాన్ అంటే తూర్పు అజర్బైజాన్ పర్యటనలో ఉండగా ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. కాన్వాయ్లో అంటే ఆయన కాన్వాయ్కి సంబంధించి అధ్యక్షుడితో పాటు ఇరాన్ విదేశాంగ మంత్రి కూడా ఉన్నారు. ఏం జరిగిందో పూర్తి వివరాలు ఇంకా బయట పెట్టలేదు ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తల నేపథ్యంలో టెన్షన్ పెంచుతోంది హెలికాప్టర్ ప్రమాదం. ఒక్కసారి ఎలా జరుగుంటుంది అనేది రిప్రజెంటేషన్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఎలా జరుగుంటుంది అనే అంశానికి సంబంధించి అంటే హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించి ఎలా జరుగుంటుంది అనేది ఒక్కసారి నేను వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి మీరు చూడొచ్చు. ఇదిగోండి ఇలా 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 ఎగురుతూ ఉంది అనుకుందాం. ఇలా ఎగురుతూనే ఉంది. ఇలా ఎగురుతూ ఉండగా ఒక్కసారి దీనికి సంబంధించి ఎందుకంటే ఇలా ఎగురుతూ ఉండగా మనం చూడొచ్చు. ఇలా కింద నుంచి మీరు ఎంత ట్యాప్ చేసినా వెళుతూనే ఉంది. మీరు చూస్తే కనుక అంటే ఇక్కడ ఇది ఎక్కడా కాదు. అంటే దీనికి సంబంధించి మీరు చూస్తే కనుక చూడొచ్చు. ఇలా ఎగురుతూనే ఉంది. అంటే కింద ఎక్కడ ట్యాప్ అయినా సరే దానికి ఏం జరగలేదు. ఒక్కసారి చూసే ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడ కింద ట్యాప్ అయినా ఎక్కడ దానికి జరగలేదు. ఇలా కింద ట్యాప్ అవుతుంటే ఏం జరగలేదు. కానీ కింద ట్యాప్ అవుతుంటే మనం చూసాం. ఎక్కడొక్కడే దీనికి సంబంధించి కిందన ట్యాప్ అవుతుంటే దీనికి ఏం జరిగిన మనం పరిస్థితి చూసాం. కానీ ఒకసారి ఈ ఇమేజ్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి విజువల్లో మీరు చూడొచ్చు ఇక్కడ ఎటువంటి పరిస్థితి జరిగిందని. కానీ మీరు చూస్తే కనుక ఇదిగో మరొక్కసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే కనుక బాటమ్ ఆఫ్ ద పార్ట్ ఎక్కడ చూసినా సరే దీనికి ఎక్కడ ఇబ్బంది అనిపించలేదు. ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎస్ ఒక్కసారి నేను మళ్ళీ క్లోజ్ క్యామ్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి ఇలా మీరు కింద చూస్తే కనుక ఎక్కడ దీనికి ఇబ్బంది అనేది లేదు. ఇలా పైకి వెళ్ళినప్పుడు అలా పైకి వెళ్తూనే ఉన్న పరిస్థితి మనం చూసాం. కానీ మీరు చూస్తే కనుక అంటే హెలికాప్టర్కి సంబంధించిన రిప్రజెంటేషన్లు చూపించే ప్రయత్నం చేస్తాం. కాస్త జూమ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో ఇలా ఉంది దీని పరిస్థితి. కానీ ఇదే హెలికాప్టర్ సంబంధించి ఒకసారి మీరు చూస్తే కనుక ఇదే హెలికాప్టర్ సంబంధించి ప్రయాణిస్తుంది అనుకుందాం. ఇదిగోండి ఇలాగే ఉంది. కానీ ప్రయాణిస్తున్న సందర్భంలో క్రాష్ ల్యాండింగ్కి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు ఏం జరుగుంటుంది అనేది చూస్తే అలా సేఫ్గా ల్యాండ్ అయి ఉండాలి. ఎప్పుడు ఆ బాటమ్ ఆఫ్ ద పార్ట్ అలా కనుక పీస్ఫుల్గా ల్యాండ్ అయితే. కానీ ఇక్కడ చూసుకుంటే అంటే ఇరాన్ సంబంధించి చూసుకుంటే ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఇలా కాకుండా నేను మీకు చూపిస్తున్నాను మళ్ళీ ఇంకొకసారి. ఎస్ ఇదిగోండి ఇలా ఎగురుతోంది. ఇలా ఎగురుతున్న ఈ హెలికాప్టర్కి సంబంధించి మరొకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇలా ఎగురుతున్న హెలికాప్టర్ ఇలా మనకి ట్యాప్ అవుతుంది. ఇలా ఏదైనా తగిలిందంటే కనుక వెంటనే ఇలా క్రాష్ ల్యాండింగ్ అయిపోతుంది. ఒక్కసారి ఆ ఘటనకు సంబంధించి నేను ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఫుల్ షాట్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అంటే ఫుల్ స్క్రీన్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఆ రోజు ఘటనకు సంబంధించి అంటే నిన్న ఏం జరిగిందనేది ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఆ తర్వాత మళ్ళీ నేను రిప్రజెంటేషన్గా ఏం జరుగుంటుంది, ఈ ఘటన ఎలా జరుగుంటుంది అనేది మళ్ళీ ఇంకొకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి విజువల్లో మీరు చూస్తున్నారు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్కు ఉన్న ప్రాంతాన్ని మీరు చూస్తున్నారు. ఈ ప్రాంతం కనుక మీరు గమనిస్తే పూర్తిగా దట్టమైన అడవులు, అక్కడ ప్రతికూల వాతావరణం. ఆ నేపథ్యంలో అక్కడ మీరు చూస్తే కనుక ఇన్ఫ్యాక్ట్ రెస్క్యూ ఆపరేషన్కి వెళ్ళినప్పుడు కూడా రెస్క్యూ టీం త్వరగా చేరుకోలేకపోయింది. 15 గంటల పాటు అధ్యక్షుడిని కాపాడడానికి వాళ్ళు తీవ్రంగా శ్రమించారంటే అక్కడ ఎటువంటి వాతావరణం ఎంతటి ప్రతికూలంగా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అక్కడికి చేరుకోవడానికి కూడా వాళ్ళకి సమయం పట్టింది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఒక్కసారి ఇక్కడ ఫుల్ ఫ్రేమ్కి వచ్చే ప్రయత్నం చేద్దాం. ప్లీజ్ కమ్ టు మీ. ఎస్ ఒక్కసారి మీరు చూస్తే కనుక కొండ ప్రాంతం ఇదంతా కూడా మీరు చూస్తే పూర్తిగా కొండ ప్రాంతం. సో కొండ ప్రాంతంలో మనకు అనిపిస్తోంది ఇక్కడ వెళ్ళి హిట్ చేసింది అంటే సాఫ్ట్ ల్యాండింగ్కి ప్లేస్ లేదు. అంటే సాధారణంగా హెలికాప్టర్ తీసుకున్నప్పుడు
మనం ఇందులో మాట్లాడుకున్నట్టు బోటం పార్ట్ సేఫ్గా ల్యాండ్ అవ్వడానికి కనీసం కాస్త జాగా ఉండాలి. ఇక్కడ ఎక్కడ కూడా మనకి కనిపించలేదు, ఇక్కడెక్కడ కూడా లేదు. సో ఏం జరిగింది, ఏం జరుగుంటుంది, చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. అంటే ఇక్కడ వాళ్ళకి సంబంధించి ప్రతికూల వాతావరణం తలెత్తిందా? విజువల్ మీరు చూస్తున్నారు, ప్రతికూల వాతావరణం తలెత్తిందా, లేకపోతే దాంట్లో అంటే హెలికాప్టర్లో ఏవైనా సాంకేతిక లోపం తలెత్తిందా, లేకపోతే ఎవరైనా కావాలనే చేశారా? ఈ క్వశ్చన్కి సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది తప్పకుండా. సో ఇన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. అయితే ఇక్కడ ఒకవేళ ప్రమాదవశాత్తు జరిగిందనుకుందాం, సాఫ్ట్ ల్యాండింగ్కి సంబంధించి ప్లేస్ లేనప్పుడు ఏం జరగచ్చు అనేది ఒకసారి మళ్ళీ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అంతకన్నా ముందు ఒకసారి ఫుల్ ఫ్రేమ్కి వెళ్ళి ఒకసారి విజువల్ మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక, అంటే రెస్క్యూ ఆపరేషన్స్ ఇటు సహాయక చర్యలు కొనసాగిస్తున్నప్పుడు ఒకసారి ఆ విజువల్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. పిసిఆర్ రెస్క్యూ ఆపరేషన్స్కి సంబంధించింది ఎప్పుడైతే 15 గంటల తర్వాత ఆ స్పాట్కి చేరుకున్నారో, ఇక్కడ చూడండి ఆ ప్రాంతం ఎంత ఎత్తుపలాలతో ఉందో. ఒకసారి ఈ విజువల్ చూడండి. ఈ విజువల్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ 2 విజువల్స్ మనకి క్లియర్ పిక్చర్ ఇస్తాయి అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. ఎందుకంటే పూర్తిగా కొండల ప్రాంతం, రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకోవాలంటే ఎటు నుంచి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేది క్లారిటీ ఉండదు. ఎందుకంటే చాలా టఫెస్ట్ సిచ్యువేషన్ అనేది అక్కడ మనకు అందుతున్న సమాచారం. ఆ తర్వాత అక్కడికి చేరుకున్నా మీరు చూస్తే నైట్ టైం కూడా టర్కీష్కి సంబంధించి, అంటే టర్కీ హెలికాప్టర్స్ వచ్చాయి, టర్కీ డ్రోన్స్ వచ్చి అక్కడ పరిస్థితిని రాత్రంతా కూడా గాలింపు చర్యలు చేపట్టాయి. నైట్ విజన్ హెలికాప్టర్స్ని